సో, మనం ఏంటంటే పైథాన్ ఇనిషియల్‌గా స్టార్ట్ చేయాలంటే క్రోమ్‌లో మనం పైథాన్ అని చెప్పేసి కమ్యూనిటీ ఎడిషన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే పైథాన్ డాట్ ఓఆర్జీ ఉంటుంది. అక్కడి నుంచి మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. సో, ఇక్కడ నాకు పైథాన్ సో, ఇక్కడ పైథాన్ ఇప్పుడు ప్రెజెంట్ వెర్షన్ వచ్చేసి లేటెస్ట్ 3.9. సో, దాన్ని క్లిక్ చేస్తే మనకు షెల్ ఓపెన్ అవుతది. పైథాన్ షెల్ ఓపెన్ అవుతది. పైథాన్ షెల్ ఇది పైథాన్ షెల్ అన్న. సో, పైథాన్ షెల్‌లో మనం ఏం చేస్తాం? ఇండివిడ్యువల్‌గా ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. బల్క్‌గా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేం. ఇండిపెండెంట్‌గా మనం ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక బల్క్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటే మనం న్యూ ఫైల్ అని చెప్పేసి కొడితే ఇక్కడ మనకు దీన్ని మనం కన్సోల్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం కన్సోల్ అని చెప్పేసి అంటాం. దీన్ని షెల్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఈ కన్సోల్‌లో ఏమవుతుందంటే ఈ కన్సోల్‌లో మనం ఎంటైర్ ప్రోగ్రామ్ టైప్ చేస్తాం. అది కరెక్టా కాదా అని చెప్పేసి అది చూడదు. దానికి ఐడియా ఉండదు. సార్ కొంచెం వెనక నుంచి చెప్తారా? సెల్ నుంచి అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. వాయిస్ క్లియర్‌గా ఉంది కదా నీకు? క్లియర్ ఉంది సార్. ఓకే. షెల్‌లో ఏమవుతుందంటే మనకు సింగిల్ ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబుల్ అవుతది. మనం ఎంటర్ ఓకే. కొట్టిన ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. బట్ ఈ కన్సోల్‌లో ఏమవుతుందంటే ఎంటైర్ ప్రోగ్రామ్ రాసినాక దాన్ని సేవ్ చేసి రన్ చేయాల్సి ఉంటది. మనకు సిలో, జావాలో ఎలా ఉంటుందంటే కంప్లీట్ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటది. రాసిన తర్వాత అక్కడ ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటది. సో, అది ఎట్లా అంటే కన్సోల్ లాగా ఉంటాయి. సో, దాంట్లో మనకు ప్రాబ్లమ్ అక్కర్ అవుతాయి. ఎప్పుడైనా మనం బల్క్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో, మనం ఇక్కడ షెల్ వర్క్ చూసుకుందాం ఇక్కడ. సో, ఈ షెల్‌లో మనకేమవుతుందంటే మనం డైరెక్ట్‌గా మన వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఏ ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేశాను. అంటే ఎంటర్ కొట్టడంతోటి ఏ వాల్యూ 10 అయిపోతది. సో, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఎంటర్ అని చెప్పేసి కొడితే ఏ వాల్యూ ఎంత స్టోర్ అయిందని చెప్పేసి మనకు ఐడియా వస్తది. ఓకే. ఇఫ్ యూ ఎంటర్ ఇఫ్ యూ మేక్ ద వాల్యూ యాస్ బి 20.64 and if I press enter, it will store the value of 20.756. Okay. And if I type c equals to say suppose python python, and if I press enter, the python string is stored in the variable of c. If I press c and hit enter, I will get the value of string which is stored in c. And if I want to store some స్ట్రింగ్ అంటే ఏంటి సార్? స్ట్రింగ్ అంటే ఇదేనా? క్యారెక్టర్స్ ఉంటాయి కదా, స్పెషల్ క్యారెక్టర్స్ వీటన్నిటి మనం స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే. అండ్ బి ఈక్వల్ టు 20 పాయింట్స్. సార్ బి వాల్యూ కూడా మన స్ట్రింగ్ కిందకి వస్తుంది సార్. నేను అవన్నీ చెప్తాను ఫస్ట్ విన్. తర్వాత డి ఈక్వల్స్ సమ్ మనం ఏం చేస్తాం ఇక్కడ సమ్ ఒక బ్రాకెట్ తీసేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ ఎంటరింగ్ సమ్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ 1, 2, 3, 4. If I hit enter, the numbers 1, 2, 3, 4 which are in brackets are stored in D. So if I press D and hit enter, the values will be appeared at the down. And if I press and I am taking another variable D, I am taking square brackets 5, 6, 7, 8. Okay. And if I press enter, these 5, 6, 7, 8 which are in square brackets will be assigned to variable e. So we can check the values which are stored in by simply pressing e and hitting the enter button. Okay. And another thing is final. If I press I'm taking another values. This time I'm taking curly brackets, I'm entering the value of 7890.
So if I hit enter, the values 7890 are assigned to G. So if I press enter, press G and hit enter, it will looks like okay, it doesn't matter. So we don't know the types of data types. These are data types. We don't know which data is which is. We don't know the types of data. So if we want to know the type of that data variable, so we can simply type and take the variable which are which we are looking. So if I want to know the data type of A, I have to simply press A, type of bracket A. So if I press enter, I will get the class integer. That means the value which is stored in A is it comes under into the class of integer. And another one is type B. So if you want to check the data type of B, uh, just if I press enter, I will get the class as float. That means the variable which is stored in B is nothing but a type of data, float type of data. Okay. Another thing is type C. If I press enter, I will get string. That means the character which is stored in the C variable is comes under into the category of string. Okay. So and if I type the data type of CD, it will comes into the data type of tuple. Okay. We will discuss this tuple concept later. Just know the types of data variable data types. Type సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. is it audible now? సార్ కొంచెం ఓకే సార్ ఇప్పుడు. Okay. Next, if I type what is the data type we are looking for? E. If I type E and if I hit enter, I will get the data type as list. That means the the E variable is storing the data type in terms of list. If I take the ఓకే if we take the numbers like this, it will comes into the category of list. Okay. ఓకే సార్. అంటే ఐ మీన్ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తే 5 6 7 ఆ బ్రాకెట్స్ ని బట్టి అది స్ట్రింగ్ ఏంటని డిసైడ్ అవుతుంది అంతే కదా సార్? Yes. ఐ మీన్ టపుల్ ఆర్ లిస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. Yes. ఓకే సార్. So lastly, if I take type G, it will comes into the category of set. You ఓకే know the సార్. concept of set and subsets. Those are complex concepts. We will discuss these three types of things later. It will be very complicated things to analyze those topics. Just we will do the operations on integer, float, string. That's it. ఓకే సార్. Okay. So if I want to take some addition, say suppose A equals to 10 already existed. I'm again entering the value of A as 10 and B as 20. We can do the calculations which we are interested. Directly we can do the calculations. A plus B. If I hit enter, I will get the addition value. Result. Directly I will get the result. 30. ఎస్ సార్. And A minus B. I will get the value directly. And A into ఎస్. B. I will get the value directly. A divided by B. I will get the value A divided B directly. And ఓకే సార్. A modulus division by B. I will get the value as some sort of value I will get. Okay, these are operations which we can perform
up to our knowledge. Okay, we know these concepts. సార్ లాస్ట్ వన్ ఆ సింబల్ ఏమంటారు సార్? పర్సంటైల్ సార్? Modulus division. I will explain it later. Modulus division. Modulus division. ఓకే సార్. Okay, we will do the operations as our wish. Another thing is we can double the value of a if we want to double it. A multiplied by 2. Right. So we can directly double the value of a. So if I hit enter, I will get the answer 20. Why? Because the value which is stored in a is 10. And if I multiply a into 2, that will give the value of 20. And I can multiply it with some another variable 34, say suppose. I will get the answer something 340. Okay, if I take సార్ ఇప్పుడు Hmm. సార్ Tell me. హలో Tell me. సార్ ఇప్పుడు a ఇంటూ 34 ప్లస్ b ఇంటూ 60 అట్లా పెట్టి ఒకటేసారి చేయొచ్చా సార్ దాంట్లో? Yes, we can do. For that we have to put the brackets. A into 34 plus b into some 56. We will get the value directly. If I hit enter, I will get the answer. Okay, but it's not possible to take the capital letter here. A capital Okay, A power 2. It will shows us a syntax error. Okay, ఓకే సార్. we can store the capital value in caps also. Capital A into capital A equals to some 30. Okay, so capital A into some 3. We will get answer. But small a is not equals to capital A. Okay, small a is not equals to capital A. Okay, we can check this condition as c equals to capital A is A. So if I hit enter, if the small a and capital A values are equal, then we will get true statement. If not, we will get false statements. Okay, if I hit enter, I will get true. Why? Because I assigned a small a equals to capital A. I will do another operation. A equals to 30, capital equals to 30 and small a equals to 20. These are not equal. Okay, A is A. It will give false result. Why? Because these two are different values. These two are different values. So that's why it is giving the false statement. If it is a true statement, then it will give true. Say suppose b equals to some 20. A is b. If I hit enter, the value which is stored in A is 20 and the value which is stored in B is 20. Both are equal. So that's why we will get true statement here. We will get here true statement. Okay. These are the normal concepts, and we can square the value of A also square. So in order to do the square operation, we have to take two stars and take 2. So that means a square, it will symbolizes the concept of a square. Okay, so if I hit enter, so the value of a square becomes 20 square, nothing but 400. Okay, so I want a cube. So if I want to a cube, I can take a cube, double stars cube. If I hit enter, we will get some answer, and we can do a power some 20 also. A power some 20 also. We can do as our wish. Okay, large number as possible we can do. సరే, స్మాల్ డౌట్ సార్. Tell me, Nana. సార్ ఇక్కడ ఏ వాల్యూ ఏది కన్సిడర్ చేస్తారు సార్? అది A value ఏది కన్సిడర్ చేస్తారు సార్? ఏ వాల్యూ ఈక్వల్ టు
A value equals మనం to 20. స్టార్టింగ్ లో No. మనం ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి అసైన్ చేసామంటే ఆ వాల్యూనే ఉంటుంది, స్టార్టింగ్ వాల్యూ ఉంటుంది. ఓకే, అదే డౌట్ ఉండేది సార్. ఫస్ట్ ఈక్వల్ 10 తీసుకున్నాం, అదే అట్లా ఏం చేసుకుంటూ వచ్చినాం. ఓన్లీ if you are changing the values of variable, the last value will be retained in the variable. That last Okay, sir. value will be retained in that variable. Okay, we Okay. can take the some 1 2 3 4 5 6 7 8 9 0 as our wish. It will calculate. Okay. There is no limitation for this shell. We can do calculations as our wish, but it takes some time to do so. Why? Why? Because it is very large number, no? So that's why it takes some time. Yeah, sir. It takes some time. You can do. You can increase the value some sort. So remember one thing. Whenever you got like this, either you can fit the operation, or else you can wait for the result. So if you are doing any operation, if it is showing like this, that means this instruction takes very large amount of time. So that's why we have to eliminate these type of instructions as much as possible. Okay, so in order to eliminate, we have to leave the console. See here, your program is still running. Do you want to kill it? It is asking. Which program is running? Last program. A power some Okay, value. last line. Last line is executing. Okay. It takes more time. So that's why we cannot wait for that much amount of time. We can simply go to back, and I will starting the shell again. Okay. So I am taking the value of A equals to some 20 and B equals to some 30 and C equals to some 50. Okay, we can do the operations whichever we want. A plus B plus C. Okay, we will get the answer. But in order to store this value in a variable, we have to write like this: C equals to A plus B plus C. So if I hit enter, I will never get any answer, but the result is stored in C. So if I press C and hit enter, I will get the result. Okay, this is the way we can store the results in a variable. Another thing is I'm doing some operation A minus B plus C. So if I hit enter, I will get some answer. If I want to store this answer in a variable, what we have to do? H equals to, we have to take underscore. So that means underscore what is the concept of underscore is just simply it holds a value of temporary result. It will holds the temporary results and it will be assigned to H variable. So if I press enter and press H and hit enter, I will get 90. That means the 90 is stored as temporary variable as underscore, that is stored in H variable. Okay, concept clear? సార్ ఇక్కడ హెచ్ యూజ్ చేసి సార్, లేకుంటే ఎనీథింగ్? Anything Any as your variable. wish, as your wish. Okay. Say suppose A into B into C. B, sir. Okay. So I am assigning this value to some another variable O equals to underscore. So if I hit enter and Oh, if I check the value of O, I will get the answer. Okay, we can perform as our wish. Okay, yes, sir. so this is the concept of addition, subtraction, multiplication, division.
in small type of things. Okay. And Sir. another thing is in the Python we have some keywords. So in order to know that Okay, sir. keywords, we have to first import the keywords. Import keyword. We have to import the keywords. So just hit enter. The keywords will be imported directly into the shell. So if I want to know uh, if I want to see the list of keywords, uh, what I have to do? Keyword dot kw list. So if I press enter, I will get the keywords in list format. Okay, these are the keywords in list format. So we know the concept of for. Just now we saw, and true also same, and remaining you will came across for this session. You will know um, what సార్ కీవర్డ్ నుంచి అర్థం కాదు ఒక్కసారి చెప్పండి సార్. we are importing the keywords using import space keyword instruction. If I press enter, సార్ కీవర్డ్ అనేది సార్ చిన్న డౌట్. కీవర్డ్ అనేది డైరెక్ట్ దాని సింటాక్స్ తో డైరెక్ట్ సింటాక్స్ సార్ లేకుంటే మనం ఇచ్చే సింటాక్స్ సార్ దానికి ఏమన్నా? it's a direct syntax. ఓకే సార్. In order to use that ఓకే. keywords, we have to import that keywords first. ఓకే సార్. Okay. In order to use that keywords, we have to import that keywords first. Okay. ఓకే సార్. If we are writing a large program, then we must import these keywords, or else ఓకే సార్. some obligations will come, some syntax Okay. errors will come. Okay. We know the false, and we know the true, and we know the concept of if. We will discuss it later, and almost these are very new keywords. You will never get these type of keywords in C language also, like lambda. Yes, sir. Lambda you will never see in C and Java, and pass, Okay. and raise, and Mhm. yield, and Yes, sir. finally. Okay, these Yes, sir. keywords will not come across in C language. You will never see these type Yes. of keywords in C language. Okay, Yes, sir. so what I'm say, I'm taking a some string value. Say suppose Python. Okay, if I hit enter, the value is stored in A. So if I want to multiply the Python by itself for 10 times, just I have to take A into 10. A into 10. Can you guess what will be the result? No, Akhil, sir. what will happen if I press enter? The value which is stored in A is Python. I'm using a multiplication Yes, sir. operation A into 10. What will happen if I press enter? 10 Python, I think so, maybe. Sir. Or 10 times you will display the Python. Exactly. Why? Because it's not a number to multiply. It's a If it is string or character. it's a character or string. In Python we call it as string. In a C language we call it as a character. Character won't multiply itself. It repeats. It repeats 10 times. Okay. Yes, sir. We can add the two values, Python and B equals to some language. Remember one thing, anytime if you want to write any string value, you have to write in double quotations, or else you will get syntax error. Single quotations Okay. or double quotation as you wish, but you must write in quotations. Okay.
Okay, so I'm doing simple addition. A plus B. What will happens if I take A plus B? A is Python, B is language. What will happens if I press enter? Python language, Python plus language. Python language. Python plus language won't come. The characters will be attached to Okay. previous string. Okay, so if I want a space in this language, Python space language, I want some space, then what I have to do? I have to a place, what I have to do, A plus. double quotation plus B. Sometimes it gives error. Let's see what happens. Python language, it is not. సార్ డబుల్ కోట్ మధ్యలో సార్ Wait, డబుల్ కోట్ మధ్యలో ఏం రాయలే కదా సార్. we have to put the space. Okay, a plus double quotation plus B. Okay, we will get Python space language. Like this, we will get space. Okay. సార్ ఇక్కడ అండర్ స్కోర్స్ అనేది మన సేవ్ కదా సార్ ఇక్కడ No, no, no. ఆ కాన్సెప్ట్ రాదా సార్? Our concept rather. Why? Because it is we are taking as a string. కోటర్ మధ్యలో ఉండాలి. We are taking as a string Okay, here. We are not taking it as a temporary variable underscore. So if I ship, ఓకే సార్. if I want to ship this Python language in another variable, we can use that underscore. So if I hit enter, if I take the value of h, so here we will get underscore as temporary variable store element, temporary variable storage element. Okay, so these Yes, are the sir. concepts of addition, subtraction, multiplication, and the division. We won't get సార్ any value. సార్ ఒక చిన్న డౌట్. Hmm. మన హెచ్ ఈక్వల్ టు మన అండర్ స్కోర్స్ మనం ఇచ్చాం కదా సార్. Okay. సార్ మరి ఆ పైథాన్ లాంగ్వేజ్ అనే దానికి మనం మనం ఒక స్ట్రింగ్ తో అసైన్ చేయలేదు కదా సార్. సమ్ వాట్ హెచ్ ఈక్వల్ టు మనం ఏం అసైన్ చేయలేదు కదా సార్. మరి అది కింద హెచ్ అని కొట్టగా మళ్ళీ పైథాన్ లాంగ్వేజ్ ఎందుకు వచ్చింది No, సార్ no, అది? it's always a variable. Variable can store string values, float values, set values, whatever it may be. It doesn't care. It takes a value as it is, as we are programmed. ఓకే సార్. Okay. ఐ మీన్ ఈ అండర్ స్కోర్స్ అనేది దాన్ని ప్రిస్క్రైబ్ దాని ముందు ఏది ఉంటే అదే తీసేసుకుంటుంది సార్. అంతేగాని ఫస్ట్ నుంచి చూడదు. దానికి ప్రిసీడింగ్ ఏది ఉంటే దాని బిఫోర్ ఏది ఉంటే అదే అసైన్ చేసేసుకుంటది. అదే అసైన్ చేసుకుంటుంది. అక్కడే మనం ఏమి ఇస్తే అదే తీసేసుకుంటుంది. దాని ముందు ఏది ఉంటే దానికి దాని అవసరం ఫాలోడ్ బై ముందు ఏది ఉంటే అదే. ఓకే సార్. Next, we will never get A division B in string operations. We will get syntax errors. Why? Because string is nothing but some values, some characters. We cannot divide one variable, one string with another. Okay, it will give error. Unsupported operand. ఓన్లీ అడిషన్ type ఇస్ పాసిబుల్. S. అంతేనా సార్? Yes. Okay. ఓకే. So I am closing. I will again open. ఎందుకంటే మీకు కింద డౌన్కి వెళ్తే మీకు అవపడదు, అందుకని మళ్ళీ ఓకే. సో I'm taking some A equals to, I want to take some input. A equals to some input. Enter your name. Enter your name. If I hit enter, I will get enter your name. Okay, so we can type our name here. Okay, so if I press enter, the value of A is stored with my name. Okay, so I'm doing some operations here like that. I'm taking my name, I'm attaching it to attaching to Gmail account. So in order to do so,
we can take some console here and taking a equals to, and just copy and paste, copy and paste. Okay, after that what I'm doing is a equals to, sorry, b equals to some a plus @gmail.com. Okay, so finally I'm printing the value of b. Print b. Let's see what will happens after running this thing. So okay, replace. Okay, enter your name. It is asking my name, so I'm typing Kaushik. So if I hit enter, I got my mail, kaushik@gmail.com. It's a default thing. Don't think like what we are getting in real Gmail account login. Just we are attaching some string here and we are outputting that value. Okay, we are taking that value as output. Okay, కాన్సెప్ట్ అర్థమైందా? నో సార్. సార్ ఇది మన ఈ షెల్ లో నుంచి న్యూ షెల్ ఎందుకు తీసుకోవాలి సార్? మళ్ళీ క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి. నువ్వు న్యూ షెల్ అనేది ఉండదు మీకు. సార్ మళ్ళీ ఇప్పుడు ఫైల్లో న్యూ అని సెలెక్ట్ చేసుకున్నారు కదా సార్, మళ్ళీ అది కన్సోల్. ప్రతి కన్సోల్ సారీ సార్, కన్సోల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ కన్సోల్లో మనం ఫస్ట్ నేనేం చేశాను, ఏ అని చెప్పేసి నా నేమ్ అడుగుతుంది ఇక్కడ. సో ఒకటి నేమ్ని టైప్ చేయాలి. నేమ్ని టైప్ చేసిన తర్వాత ఇంటర్నల్గా ఏమవుతుంది, b = a+@gmail.com అటాచ్ అయిపోతుంది. సో అటాచ్ అయిపోయిన తర్వాత నా నేమ్ @gmail.com ప్రింట్ అవుతుంది. ఓకే, సజెషన్స్ లాగా, జస్ట్ లైక్ సజెషన్స్. ఇక్కడ మనం నేమ్ కాకుండా వేరే దీనిలో ఎంటర్ యువర్ నేమ్ పక్కనే కొట్టాలి సార్, లేకుంటే మన ఎంటర్ చేసి నెక్స్ట్ లైన్ లో పెట్టాలి సార్? నెక్స్ట్ లైన్ కావాలనుకుంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడు. సో ఇక్కడ నేను 1 2 3 4 5 6 అని చెప్పేసి క్యారెక్టర్స్ ఇచ్చాను. సో ఇఫ్ ఐ హిట్ ఎంటర్ ఏమవుతుంది, 1 2 3 4 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ ఎ స్ట్రింగ్, నాట్ యాజ్ ఎ వెరీ ఇంటీజర్ వాల్యూ. ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తేనే మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, స్ట్రింగ్ లాగా ఇది అజ్యూమ్ చేసుకుంది. సో అందుకని మనకు ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నీ డౌట్ ఏంటి ఆడియో? సార్ ఇప్పుడు మన ఎంటర్ యువర్ నేమ్ పక్కనే మీరు కౌశిక్ అని టైప్ చేశారు కదా సార్, ఎంటర్ యువర్ నేమ్ నెక్స్ట్ లైన్ లో మనం టైప్ చేయాలి, /n తీసుకోవాలి. సో నౌ ఇట్ విల్ ఆస్క్ నేమ్ హియర్, KOUSHIK. So if I hit enter, I will get here. Okay, so మనకు ఎంటర్ డౌన్ లైన్ లో కావాలంటే /n టైప్ చేయాలి. ఓకే, కాన్సెప్ట్స్ క్లియర్ ఇక్కడ ఓకే ఈ సెషన్ లో? సార్ అవును సార్. ఇప్పుడు 6 minutes మాత్రమే ఉంది, ఇంకేమన్నా ఉంటే అడగండి. అఖిల్ ఉన్నావా, ఎటన్నా వెళ్ళినావా? ఉన్నా సార్, ఉన్నా. డౌట్స్ ఏం లేవు సార్. సో డౌట్స్ ఏం లేవంటే పైథాన్ ల్యాప్టాప్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ ఇన్స్టాల్ చేసుకొని వాటి మీద ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇప్పుడు చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి ఒక్కసారి స్క్రీన్ షాట్లు పంపించండి. పంపిస్తే మీరు ప్రాక్టీస్ చేసిందా లేదా, మీకు ఎక్కడి వరకు వచ్చింది, ఏమొచ్చింది నాకు తెలుస్తుంది.